మిత్రులకు నమస్కారం అండి. నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఉప్పల్ ఇన్ఛార్జ్. ఇప్పుడు మన లింగంనేని రమేష్ వాళ్ళ కొడుకు ఎన్ఆర్ బిట్టు మాల్ దగ్గర 26 ఏజ్ ఒక అమ్మాయి, వాళ్ళకు ఒక తల్లిదండ్రి వెనక బాధ్యత ఇవన్నీ ఉన్నాయి. రేపు వాళ్ళకు రోడ్డు క్రాస్ చేస్తుంటే దాదాపు అంటే ఒక 120 స్పీడ్లో యాక్సిడెంట్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఒక మాదాపూర్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లీట్ ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళకు కూడా వీళ్ళకి ఎలాంటి రక్షణ లేదు. అంటే ఇంకా అనామకులు రోడ్డు మీద పోయే వాళ్ళని కూడా కార్లు తీసుకొని గుద్దుతుంటే వాళ్ళకు న్యాయం అనేది ఒక పోలీసు వ్యవస్థ లేదు, ఇంకోటి ఒక ట్రాఫిక్ కంట్రోల్ లేదు. ఇలాంటి వాళ్ళను ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ వాళ్ళు జనసేన కానీ టీడీపీ కానీ ఎవరైనా కానీ రోడ్ల మీద వాళ్ళకు ఒక కొత్త శిక్ష తేవాలి. రోడ్ల మీద ప్రతి ఒక్కరిని ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ కొడుకును నడి రోడ్డు మీద నిలబెట్టి కొట్టి తీసుకొని పోయే రోజులు ఆమ్ ఆద్మీ పార్టీ రేపు గెలిచిందంటే ఫస్ట్ నేను అదే కేజ్రీవాల్ని కోరుకుంటా. ఎందుకు కోరుకుంటానంటే ఒక అనామకుడుకు ఎక్కడ కూడా రక్షణ లేనప్పుడు ఇక్కడ తెలంగాణలో హోమ్ మినిస్టర్ లేడు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందనంటే మన పిట్టల ధరల మన ఆలీ గారు గడికి ఒక తుపాకీ పట్టుకొని రకరకాలు ఒకసారి అదే అబద్ధం ఒకసారి ఇదే అబద్ధం చెప్పి జనాలను ఒక మొబ్బి పెడుతున్నాడు. ఎన్ని రోజులు మొబ్బి పెడతారు చెప్పండి? జనాలు అనేది ఒక తెలివిపరులు లేకుండా చేస్తున్నారు మీరు. వాళ్ళు కానీ తెలివి మితిమీరిపోయిందంటే రోడ్ల మీద వాళ్ళే వచ్చి రేపు కట్లు తీసుకొని మిమ్మల్ని కొట్టే పరిస్థితికి తెచ్చుకుంటున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒక విద్యా వైద్యం మీద ఒక స్కూల్ మీద ఫస్ట్ ఇమీడియట్లీ ఒక హోమ్ మినిస్టర్ని పెట్టండి. ఎంతో పరిపాలన మీరు బాగా చేస్తున్నారని జనాలలో మీరు అనుకుంటున్నారు, కానీ జనాలు ప్రతి ఒక్కరు కూడా వానికి దుమ్మెత్తిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మీరు ఇకనైనా తెలుసుకొని జనాలకు చెడు ఎవరైతే చేశాడో వాడిని రోడ్డు మీద కొట్టే పరిపాలన తేండి. మిమ్మల్ని మొదటి వ్యక్తి నేనే మీ కాళ్ళకు మొక్కి దండ పెట్టి రియల్గా చెప్తున్నా, ఇలాంటి సీఎం కావాలని నేను మరీ కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పరిపాలన తేండి. దయచేసి ఇలాంటి ఏది పట్టించుకునే పరిస్థితి తేవద్దండి. తెలంగాణ బిడ్డలకు న్యాయం జరగడం లేదు, కాబట్టి మీరైనా న్యాయం చేస్తారని మిమ్మల్ని ఒక ఓట్ బ్యాంక్తో గెలిపించుకున్నాము. దయచేసి ఇక నా కళ్ళు మూచుకొని ఉన్నారు, తెలిసి పనిచేయండి రేవంత్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ స్టేట్ హెడ్ క్వార్టర్ నుంచి మాట్లాడుతున్నాము. ఇందాకనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే వారం కింద ఒక జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడైన సంజు అనే వ్యక్తి ఇనార్బీట్ దగ్గర ఒక లైఫ్ స్టైల్లో పనిచేసే అమ్మాయి 26 సంవత్సరాల అమ్మాయిని మరి కారుతోటి మరి ర్యాగ్ డ్రైవింగ్ చేసి మరి చనిపోవడం జరిగింది. దానిపైన ఎలాంటి విచారణ లేదు. అంటే ఇది ఒకటే కాదు, మన రాయదుర్గంలో 20 days బ్యాక్ ఒక నలుగురు వ్యక్తులు మైనర్ వ్యక్తులు అలాగే నైట్ 12:30కు మేము ప్రత్యక్ష సాక్ష్యంగా చూస్తున్నాము. నలుగురు వ్యక్తులు ఒక బయట నుంచి వచ్చిన బెంగాల్ వాళ్ళు డైలీ లేబరు సైడ్లోకి వెళ్ళిపోతుంటే కూడా వాళ్ళని ర్యాష్ డ్రైవింగ్ చేసి అక్కడనే స్పాట్లో ఇద్దరు చచ్చిపోయారు. ఒకడు కాలేజీ తిరిగిపోయి ఆ బెంగాల్లో ఉన్నాడు. అంటే ఏం జరుగుతుంది తెలంగాణలో? అసలు రోడ్లు సరిగా లేవు. మున్సిపల్ మినిస్టర్గా మరి ఎవరికి లేడు, ఆయనే ఉన్నాడు. హోమ్ మినిస్టర్గా నువ్వే ఉన్నావు. ఎడ్యుకేషన్ కుంటుపడింది. మరి ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మరి నిలదీస్తున్నా. నా పేరు నీరట్ ఆంజనేయులు. నేను ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారు మరి రైతులకు న్యాయం చేయండి అని చెప్పిన, రైతులకు న్యాయం లేదు, ఇక్కడ విద్యార్థులకు న్యాయం, ఎడ్యుకేషన్ న్యాయం చేస్తలేవు, ఇక్కడ పోలీసులు కూడా న్యాయం చేస్తలేరు. నువ్వు ఏం చేస్తావు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నా. అలాగే మున్సిపల్ మినిస్టర్ ఎక్కడ రోడ్ వేసినావు అని ఇప్పటివరకు అసలు రోడ్డు నువ్వు వెళ్ళేటప్పుడు రోడ్ చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నావు అని అడుగుతున్నా. ఎక్కడ పడితే అక్కడ గుంతలు నీకు చూపిస్తా రేవంత్ రెడ్డి గారు. రండి మా ఎంబడి, మీ టీమును పంపించండి, మున్సిపల్ టీమును పంపించండి, రోడ్లు ఎక్కడ వేసామని చెప్పి అడుగుతున్నా. రోడ్లు బాగాలేక ఒకరికి వేస్తుంటే మళ్ళీ మీదికి వెళ్ళి మరి ఎంపీ కొడుకులు, అది కూడా ఎంపీ కొడుకులు ఎమ్మెల్యే కొడుకులు ఎంపీలు కూడా మధ్యలో పామోలు పోయి దొరికిపోతే వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకో. ఎంపీల కొడుకులు పోయి గుద్దేసి ఏం కాదు. ఎంపీల కొడుకులు రేపులు చేస్తే వాళ్ళని బెయిల్ ఇచ్చి పెట్టేస్తావు. ఎంపీ కొడుకు మధ్యలో ఒక ఎంపీ కొడుకు పోక్సో చట్టం కింద పోతే ఎమ్మటే బెయిల్ వస్తుంది. మరి ఇంకో ఆయన పోతే మరి ఆయనకి బెయిల్ రాదు. అంటే ఎంపీలకు ఒక న్యాయం, ప్రజలకు సామాన్య ప్రజలకు న్యాయం అని చెప్పి అడుగుతున్నా. ఇమీడియట్ గా లింగమనేని రమేష్ జనసేన ఎంపీ కొడుకు ఎవరు ఇమీడియట్ గా లోపలేసి మక్కలు కొట్టేసి ఏదైతే మోటార్ వెహికల్ చట్టం ఉందో ఆ చట్టాన్ని కొంచెం మార్చాలి మీరు. ఎవరైనా కావాలని గుద్దినా అదే శిక్ష, ఒకవేళ ఇంటెన్షనల్ గుద్దినా అదే శిక్ష. ఆ మధ్యలో ఒక లాయర్ గుద్దిడు ఆయన, ఇంటెన్షనల్ గుద్దినా ఎంక్వైరీ నడుస్తున్నది. ఎన్ని రోజులు ఎంక్వైరీ చేస్తావు? నువ్వు పానం వేయడానికి పానం కట్టిస్తావు అని చెప్పేసి మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వాన్ని తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు బాగా చేయి, తర్వాత ఎడ్యుకేషన్ చేయి. ఇవన్నీ చేయకుండా నువ్వు ఆ పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని అలాగే ఎడ్యుకేషన్ విషయం చేతిలో పెట్టుకొని మున్సిపల్ 4 శాఖలు అవసరమా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎంబడే నువ్వు ఆయన మీద యాక్షన్ తీసుకొని ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే వాడిని
బొక్కలో వేయడమే. మోటార్ వెహికల్ చట్టాన్ని కూడా కొన్ని మార్చాలి. తాగి నడిపించినా అదే చట్టము, తాగకుండా నడిపించినా అదే చట్టము, మహిళ నడిపించినా అదే చట్టం అని చెప్పి ఇది బాగోలేదు. ఎంబడే మీద యాక్షన్ తీసుకోండి, ఎంబడే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.